పెద్ద ఆయన స్వామి ప్రభుపాద గారు. సో ఇస్కాన్ ఫౌండర్ అండి ఇతనేని. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ ఇస్కాన్ టెంపుల్ అండి. నేను ఇప్పుడు బాప్స్ సంస్థానం నుండి ఇస్కాన్ సంస్థకి అయితే వచ్చాను. ఇది మనకి గోత్రి రోడ్ నియర్ హరినగర్ సోరా రస్తా దగ్గర అయితే ఈ నిర్మాణం అయితే కట్టెత్తడం అయితే జరిగింది. సో ఇస్కాన్ అంటే ఇంకేదో కాదు, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ క్రిస్టియన్ కాన్షియస్నెస్. సో ఇదిగోండి చూపిస్తాను. మనకి గుజరాత్ మొత్తం ప్రతి దగ్గర కూడా మనకి నారాయణ స్వామి, స్వామినారాయణ్, ఇస్కాన్ దేవాలయం, సర్దార్ పటేల్ గురించి, నెక్స్ట్ ఇంకేంటి రాముల వారి దేవాలయాలు, ఇవన్నీ అయితే మస్టర్డ్ ప్రతి దగ్గర ఉంటున్నాయి. ఇది ఇస్కాన్ దేవాలయం అండి. సో మనకి పెద్ద ఆయన స్వామి ప్రభుపాద గారు. సో ఇస్కాన్ ఫౌండర్ అండి ఇతనేని. సో దీని హెడ్ క్వార్టర్స్ అనేవి మనకి వెస్ట్ బెంగాల్లో పెద్ద హెడ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి. సో న్యూయార్క్ సిటీ తర్వాత మనకి హెడ్ క్వార్టర్స్ అనేవి వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. సో ఇస్కాన్ మేజర్ పాత్ర ఏంటంటే ద మూవ్మెంట్ ఆఫ్ హరే కృష్ణ. సో బ్యూటిఫుల్ పెయింటింగ్. సో కీర్తనలు అయితే అద్భుతమైన కీర్తనలు అయితే పాడుతున్నారు. సో కాసేపు వెయిట్ చేసి పూజ అవుతుంది, హారతి జరుగుతుంది. దాని తర్వాత నేను వెళ్తాను లోపలికి వెళ్ళి అది కూడా చూపిస్తాను. ఇవన్నీ కూడా బుక్ స్టాల్స్. మనకి స్వామి ప్రభుపాద గారి బుక్స్, ఈ భారతం అన్ని బుక్స్ కూడా ఇక్కడ అమ్ముతుంటారు. సో నేను స్వామి ప్రభుపాద గారి బుక్ అనేది నేను ఎక్కడ తీసుకున్నానంటే హైదరాబాద్లో మనం ఒక ప్లేస్ అనేది గుర్తులేదు కానీ అక్కడ కూడా ఇస్కాన్కి వెళ్ళాను నేను. చూడండి మనకి శివయ్య అనేది పాయిజన్ తాగే సందర్భంలో అది మొత్తం దేవుడికి అలంకరణ, గుజరాతీ స్టైల్ కృష్ణ హరే కృష్ణ భక్తులు అందరూ. సేవ, కృష్ణ సేవ. చాలా బ్యూటిఫుల్ సంస్థ అండి. ఇక్కడైతే మనం 11:30 నుండి 2 గంటల మధ్యలో అయితే ఈ దేవస్థానానికి వస్తే చక్కగా మనకి ప్రతిరోజు కూడా మనకు భోజనాలు పెడతారు. సో డొనేషన్స్ అనేవి మనకి వాళ్ళు కనెక్ట్ తీసుకున్న డొనేషన్స్ కూడా ప్రజల కోసం, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం చేస్తుంటారు. ఇస్కాన్ అభివృద్ధి కోసం చేస్తుంటారు. సో బ్యూటిఫుల్. సో ఎలాడో కాదో తెలియదు కానీ నేనైతే మొత్తం తిరిగేస్తున్నాను. ఇది మొత్తం ఈ భాగం అంతా చక్కగా ఇక్కడికి రావచ్చు. సో లోపల అయితే ఒక కాసేపు వెయిట్ చేద్దాం. ఈరోజు అయితే వెయిటింగ్ లిస్ట్ అనేది చాలా ఎక్కువసేపు అవుతుందండి. నేనైతే దేవుడిని ఇంతవరకు వచ్చి దేవుడిని చూడకుండా వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. సోఫార్ అయితే నాకు ఎవరు నన్ను కెలకట్లేదు. ఏదో పని చేసుకొని అంటున్నారు కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఏంటి లేదు. కాకపోతే నన్ను ఎవరు ఏమనలేదండి. ఇప్పుడు సోఫార్ నేను ఫ్రీగా చక్కగా నా పని అయితే నేను చేసుకుంటూ పోతున్నాను. సో అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో కొంతమంది అయితే అడుగుతున్నారు.
జగన్నాథ స్వామి, సుభద్రాదేవి కామన్గా ఉంటాయి. సో ఇదిగోండి మనకి చాంటింగ్ అయితే జరుగుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అని. సో ఇదేని మనకి ఇస్కాన్ దేవాలయం విశేషాలు. సో ఇక్కడ నుండి మనం కీర్తి మందిర్కి వెళ్తాను. ఆ కీర్తి మందిర్లో మీకు అదర్ అప్డేట్స్ అనేవి అక్కడ విల్ కీప్ యూ పోస్టెడ్ అండి. వెరీ బ్యూటిఫుల్ దేవాలయం అండి. నాకు తెలిసి ప్రతి ఇస్కాన్ దేవాలయంలో కూడా మనకు లోపల జగన్నాథ స్వామి, సుభద్రాదేవి, రాధా కృష్ణులు అయితే ఉంటారు. సో దాంతోపాటు మనకి స్వామీజీ, ప్రభుపాద స్వామీజీ గారు అంటే సిన్స్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఇస్కాన్, ఇన్ ఎవ్రీ ఇస్కాన్ టెంపుల్ తన స్టాచ్యూ కూడా పెట్టడం అనేది జరుగుతుంది. సో ఈ టెంపుల్ అనేది మనకి ఉదయం 4:30 AM అంటే ఎక్కువ జామున ఓపెన్ అయ్యే ఏకైక దేవాలయం మనకు వదోదరలో ఎదురు ఉందంటే ఈ ఇస్కాన్ దేవాలయం అని 4:30 AMకి ఓపెన్ అవుతుంది. మనకు 1 PM వరకు ఓపెన్లో ఉంటుంది. ఈవినింగ్ అనేది మనకి మళ్ళీ 4కి ఓపెన్ చేసి సాయంత్రం 8:30-9 వరకు అయితే ఇది ఓపెన్లో ఉంటుందండి. అలానే 9 అంటే 9 అంటే కాదు, 9:30, 10 వరకు కూడా ఉంటుంది. సో చాలా అద్భుతంగా ఉంది. ప్లస్ ప్రతిరోజు భోజనాలు పెడతారండి. మన 11-2 గంటల వరకు అయితే భోజనం అయితే ఇక్కడికి వచ్చే భక్తులు అందరికీ కూడా మనసారా కడుపారా తినబెట్టి బయటికి ఏదో పంపుతారు. అదే ప్రసాదం కూడా చాలా అద్భుతంగా ఉంది. చాలా ఇస్కాన్స్లో అయితే తిన్నాను, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది కూడా మీరు టేస్ట్ చేయాల్సిందే డెఫినెట్గా. సో నేనైతే ఇంకా దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాను. దర్శనం అయ్యాక ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తానో మీకు సమాచారం తెలియజేస్తున్నాను. మనకి ఇస్కాన్ మెయిన్ ఏంటంటే ద మూమెంట్ ఆఫ్ హరే కృష్ణ. సో మనకి మీకు ఎన్నోసార్లు చెప్పాను, మనం 108 సార్లు చాంట్ చేసి దేవుడికి దీపారాధన చేసి మన మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని ఇస్కాన్ బలంగా నమ్ముతుంది. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అని 108 సార్లు చాంట్ చేసి అక్కడ దీపారాధన చేసి కృష్ణుడికి మన మనసులోని కోరికలు కోరుకుంటే డెఫినెట్గా నెరవేరుతాయని ఇక్కడ నమ్ముతుంటారు. సో అదైతే నాకు అలవాటు అయిపోయింది. నేను చాలా ఇస్కాన్ టెంపుల్స్కి వెళ్ళాను కాబట్టి, తరచుగా వెళ్తుంటాను కాబట్టి చాలా నీట్గా నేను చాంటింగ్ అనేది నేను గుర్తుపెట్టుకున్నాను. సో వెరీ బ్యూటిఫుల్ టెంపుల్. ఎవరికైనా హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ దిస్ మోస్ట్ ప్రెస్టీజియస్ టెంపుల్ దట్ ఈస్ ఇన్ వదోదర, విచ్ ఈస్ 5 kilometers away ఫ్రమ్ స్వామినారాయణ దేవాలయం. సో చాలా అద్భుతమైన నిర్మాణం ఇది. డెఫినెట్గా అందరూ వచ్చి వీక్షించాల్సిన దేవాలయం. సో అదే కాకుండా మనకి మీకు చెప్పాను కదా, మన 1966లో ఫౌండ్ అయిన ఫస్ట్ ఇస్కాన్ అనేది ఫౌండ్ అయింది. దాని తర్వాత మిగతా ప్రపంచవ్యాప్తంగా ప్రతి జిల్లా, ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఇస్కాన్ టెంపుల్ అనేది ఇలా నాకు ఫోన్ కాల్స్ అనేది ఇప్పుడు చాలాసార్లు మీరు అనుకోవచ్చు, ఏంటి అన్న మధ్యలో ఆగి మళ్ళీ ఇస్తున్నాడా ఏంటి అంటే, నాకు ఫోన్ అంటే చేతితో పట్టుకునేటప్పుడు చెవి నొప్పి వచ్చేటప్పుడు అది పాజిటివ్ మళ్ళీ చేస్తుంటాను. రెండోసారి ఇదిగోండి ఇలాంటి శబ్దాలు అనేవి వచ్చి నన్ను ఇంటరాక్ట్ చేస్తుంటాయి. మధ్యలో ఫోన్స్ వస్తుంటాయి కాబట్టి మధ్యలో బ్రేక్స్ అనేవి అలా వస్తుంటాయి. సో చాలా అద్భుతమైన దేవాలయం అండి. చక్కగా నేనైతే దేవాలయం దర్శనం చేసుకొని ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తానని మీకు తర్వాత తెలియజేస్తాను. కృతి మందిర్ అని కూడా ఒక మందిర్ ఉంది, అది 1 o'clock క్లోజ్ అయిపోతుంది. సో ఆ మందిర్కి వెళ్ళి తర్వాత ఎండ బాగా ఉంది కాబట్టి నేను జ్యూసో పార్క్స్ మ్యూజిక్స్ ఎంచుకొని సాయంత్రం ఒక 2-3 గంటల వరకు ఇలా కాలక్షేపం చేసి దాని తర్వాత మళ్ళీ దేవాలయం స్టార్ట్ చేస్తాను. సో అంటే దాని స్టేట్ ఉందండి. బాయ్, టేక్ కేర్, హరే కృష్ణ.